తల్లిని తండ్రిని పోషించవలసిన బాధ్యత, వారి వృద్ధాప్యానికి వచ్చినప్పుడు వారికి అండగా నిలబడవలసిన బాధ్యత కుమారునికి ఇవ్వబడింది. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి తల్లిదండ్రుల్లో. జాగ్రత్తగా వినండి. నువ్వు చిన్నప్పుడు మంచం మీదే అన్ని పనులు చేసేసేవాడివి. మనం చిన్నప్పుడు మంచం తడిపేసేవాళ్ళం, బట్టలు తడిపేసేవాళ్ళం. మంచం తడిపినప్పుడు, పక్క తడిపినప్పుడు, దుప్పటి తడిపినప్పుడు, బట్టలు తడుపుకున్నప్పుడు దయచేసి గమనించండి, ఎన్నిసార్లు తల్లి వచ్చి ఆ బట్టలు మార్చిందో, నీ బట్టలు మార్చిందో, ఆ దుప్పట్లు మార్చిందో. చిన్నప్పుడు నీకు నోటిలో పళ్ళు లేనప్పుడు తల్లి ఏం చేస్తుంది? చక్కని చారు, చక్కని రసము, అన్నము. నీకు పళ్ళు లేవుగా కొరకడానికి, బోసినవరేగా. నువ్వు నవ్వలేవని చెప్పి అన్నాన్ని మెత్తన చేసి నెయ్యి వేసి ఒక సూప్లా తయారు చేసి నీకు గోరుముద్దలు తినిపించింది. నువ్వు తినకుండా కక్కేస్తూ ఉంటే మళ్ళీ నీళ్లు తాయించి మళ్ళీ నువ్వు గోరుముద్దలు పెట్టింది. అఫ్కోర్స్ ఈ రోజుల్లో చెప్పాక ఎంతగా అంత మోడ్రన్